బిగ్ బాస్ రియాలిటీ షోకు మన దగ్గర చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ గేమ్ షోను కొంతమంది మెచ్చుకుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొన్న వారు కూడా బయటకొచ్చి దానిపై కామెంట్స్ చేశారు. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలో పార్టిసిపేట్ చేసిన చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కొంతమంది సినిమా ఆఫర్స్ కూడా అందుకున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకున్నారు. అయితే బిగ్ బాస్ కు వెళ్లొచ్చిన తర్వాత తనను బ్యాన్ చేశారని తెలిపాడు నటుడు అలీరజా. అలీరజా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. పలు సీరియల్స్ లో నటించి క్రేజ్ తెచ్చుకున్న అలీ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నాడు. నాగార్జున మొదటిసారి హోస్ట్ చేసిన సీజన్ ఇది. ఈ సీజన్లో అలీరజా తన గేమ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు. కానీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక తనను బ్యాన్ చేశారని చెప్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3కి వెళ్లొచ్చిన తర్వాత నాకు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో అవకాశం ఇచ్చారు. యాక్షన్ సినిమా కావడంతో రోజు ఫైట్ ప్రాక్టీస్ ఉంటుంది. 2 రోజులు రాకపోతే సినిమా నుంచి తీసేస్తామని డైరెక్టర్ ముందే చెప్పారు. అదే రోజు ఓ సీరియల్ గురించి ఫోన్ చేసి క్లోజ్ చేస్తున్నాం, నువ్వు రావాలి అని అన్నారు. అయితే నేను సినిమా షూటింగ్లో ఉన్నాను, వస్తాను, కానీ వీలుని పట్టి వస్తానని చెప్పాను. ఇలా డిస్కషన్ జరుగుతుండగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్లకు కూడా వివరంగా చెప్పాను. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్కు రమ్మన్నారు. ఇప్పుడు రాలేను, కావాలంటే సాయంత్రం 1 గంట పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. ఆ తర్వాత నాకు స్క్రీన్ షాట్ వచ్చింది, నన్ను బ్యాన్ చేశారని, దాంతో నేను చాలా బాధపడ్డానని తెలిపాడు. 2 ఏళ్ల పాటు షూటింగ్లకు షోలకు పిలవద్దని అందులో ఉందని అన్నాడు అలీ. ఇలా ఎలా చేస్తారు అని చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అలీ సినిమాలతో బిజీగా మారిపోయాడు. అతనికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నటుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అలీరజా.